హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక ఏదేదో మ్యాండేటరీ లాగా ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే అనే భావనలో చాలామంది ఒక గర్ల్ ఫ్రెండ్ కోసం లేదంటే ఒక బాయ్ ఫ్రెండ్ కోసం కొత్త కొత్తలు ఆడుతూ ఉంటారు. సో అలా కాకుండా అమ్మాయిలు వెనకాల పడే బదులు డబ్బు వెనకాల పడితే ఆ తర్వాత అమ్మాయిలు మన వెనకాల వస్తారన్న. క్లియర్గా చెప్తున్నాను, ఈ మాట వినండి. ఎందుకంటే ఇంక్లూడింగ్ నాతో సహా నాలాంటి వాళ్ళు చాలామంది సంపాదించాల్సిన వయసులో ప్రేమ గేమ అని ఏదేదో పిచ్చి ఒక మెంటల్ కండిషన్స్కి వెళ్ళిపోయి సంపాదించాల్సిన టైంని పక్కన పెట్టేసి ఆ అమ్మాయి చుట్టూ తిరగడం, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం, ఆ అమ్మాయిని ఇక్కడ తిప్పడం అక్కడ తిప్పడం ఏవేవో జరుగుతుంటాయి. అదంతా బాగానే జరుగుతుంది. ఒక 2-3 ఏళ్ళు బాగానే కంటిన్యూ అవుతుంటుంది. ఇంకా నువ్వు సంపాదించిన టైం అంతా బొక్క అయిపోతుంటుంది నీకు తెలియకుండానే. అప్పుడు ఆ తర్వాత ఏమవుద్ది, సడన్గా అమ్మాయి ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తుంది. ఇదొక 3 సంవత్సరాలు, తర్వాత ఇంకో 3 సంవత్సరాలు, అమ్మాయిని మర్చిపోయే బాధకు ఒక 3 సంవత్సరాలు, మొత్తం 6 సంవత్సరాలు నువ్వు సంపాదించి ఆర్థికంగా ఎదగాల్సిన టైంలో ఒక 6 సంవత్సరాలు బొక్క పెట్టుకుంటే కనీసం నువ్వు ఇంకొక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టే. ఓకే, దాని నుంచి బయటకు వచ్చి అచీవ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే దాని నుంచి బయటకు వచ్చి అచీవ్ చేయడం అనేది చాలా కష్టమైన పని, ఒక బ్రేకప్ నుంచి. అలా కాకుండా అందులోనే అలా ఉండిపోయి ఏ తాగుడుకో మత్తుకో బానిస అయిపోతే మనకి ఇంకేం పని చేయక్కర్లేదు. హ్యాపీగా ఎక్కడికి వెళ్ళడం, ఎవరికి తాగడం, తిరగడం, తుంగడం ఇవే. సో అలా కాకుండా ఒక బాయ్ ఫ్రెండ్ ఉండడం, గర్ల్ ఫ్రెండ్ ఉండడం ఎంత మ్యాండేటరీ అని ఫీల్ అవుతున్నావో అలా కాకుండా ఒక ఏజ్ వచ్చేసరికి నా అకౌంట్లో ఒక సెట్టెడ్ అమౌంట్ ఉండాలి అని ఎప్పుడైతే మనం ఫిక్స్ అవుతామో అప్పుడే నువ్వు నిజంగా హీరో అన్న. నువ్వు నీకు హీరో, నీ ఇంటికి హీరో, ఇంకా నువ్వు ఇంకా సమాజానికి ఒక పెద్ద ఇన్స్పిరేషన్. చెప్తున్నా కదన్నా, చాలామంది అంటే చాలామంది నేను చూసిన కల్లారా సంపాదించాల్సిన వయసులో అమ్మాయిలు అంటూ తిరిగి, అంటే అడిగి నెససరీ ఉండదు కానీ పక్కడికి ఒక లవర్ ఉంది, నాకు ఒక లవర్ ఉండాలి అనే ఒక మెంటాలిటీలో ఉండి డిగ్రీలు బాగా చదివి యాక్చువల్లీ స్కూల్లో బాగా చదువుతాడు, ఇంటర్లో బాగా చదువుతాడు, డిగ్రీలో బాగా చదువుతాడు, మంచి మార్కులు వస్తాయి. కానీ ఆ మత్తులో వన్స్ దిగిన తర్వాత అక్కడ ఏదైనా జరిగితే కుర్రలందరూ కూడా క్లాప్స్ అయిపోతున్నారు. ఇది కుర్రలు ఒకలే కాదు, అమ్మాయిలు కూడా సంపాదించాల్సిన టైంలో ఆ విషయాన్ని పక్కన పెట్టి ఈ ప్రేమ గేమ దేవమ లాంటి ఏవో సొల్లు ఇవే వద్దు. ఇవన్నీ టైం బొక్క పనులు. ఓన్లీ డబ్బులు సంపాదించడమే కాన్సెప్ట్ అంతే. డబ్బు లేకపోతే నీ లవర్ ఉండదు, డబ్బు లేకపోతే నువ్వు వెలిసిన పిల్ల ఉండదు, డబ్బు లేకపోతే అమ్మ నాన్న ఎవరు నీ దరిదాపులు ఎవరు ఉండరు. ఇంకా మనకి ఏదో మానవత్వం మిగిలిందంటే మన అమ్మ నాన్న మన రక్తమే మనం చూసుకుంటారు తప్ప ఇంకెవరు మన దగ్గర రాడు. సో నేను మళ్ళీ చెప్తున్నా ఏంటంటే, సంపాదించాల్సిన వయసులో సంపాదించండి, పరిగెట్టాల్సిన వయసులో పరిగెట్టండి. అంతే కదన్నా. మరి యూత్గా ఉన్నప్పుడే కదా అమ్మాయిలు తిరగాలంటే తిరగరా బాబు. ఇంకా నేను చెప్తున్నాను కదా, ఇంకా ఇలా మాట్లాడితే నేను ఇంకేం చేయలేను. ఎందుకంటే అన్న, డబ్బు లేకపోతే మనిషికి అసలు విలువ లేదన్న ఈ రోజుల్లో. మన తాతలు ముత్తాతల కాలంలో అయిపోయింది అదంతా. మంచితనం మట్టి మేషానం అవన్నీన. నాకు తెలిసిన వ్యక్తే ఒక 7-8 సంవత్సరాల పాటు ఒక అమ్మాయి వెనకాతలు ఉండి, అంటే ఆ అమ్మాయితో రిలేషన్స్ ఉండి, ఆ అమ్మాయి ఏమో వేరే ఉద్యోగం కోసం స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరే ఉద్యోగం కోసం ఒక బెంగళూరుకి వెళ్ళింది. తర్వాత అదేం జరిగిందంటే అక్కడ మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలు రావడం అవన్నీ కామన్. దూరం అయిన తర్వాత ఒక ఫోన్ కాల్స్ ఎక్కడికి వెళ్ళో ఏంటి అలాంటివి వస్తూ ఉంటాయి. అది వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ పక్కన్నోడే, అంటే ఫ్రెండ్ అన్నోడే ఇప్పుడు ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఎవరు ఎవడైతే ఉన్నాడో లోకల్లో ఉన్నాడో ఆడు అలాగ ఉండిపోయాడు. దానివల్ల ఆడు ఏమైందంటే దాని నుంచి బయటికి రావడానికి ఆడికి ఒక 4 సంవత్సరాలు పట్టింది. ఆ 4 సంవత్సరాల్లో ఆడి దగ్గర ఒక 10-11 లక్షలు అప్పు అయిపోయాడు అనుకోండి. సో అవన్నీ ఎలా అంటే తర్వాత అప్పుడు ఆడి మత్తులో ఉంటాడు, ఆడికి ఏం తెలియదు. బాగానే ఉంటుంది, అప్పులు చేస్తాడు, తిరుగుతాడు, తాగుతాడు, అన్నీ జరుగుతుంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఆ మత్తు వీడిన తర్వాత ఫ్యామిలీ మీద ఒక భయం వస్తుంది. అమ్మ నేను ఇంకా ఎలానో ఉండిపోయాను, ఆ వదిలేసి వెళ్ళిపోయినదేమో బాగా సెటిల్ అయిపోయింది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, నా ఫ్యామిలీ వాళ్ళని ఎలా చూసుకున్నా ఒక భయం స్టార్ట్ అవుతుంది చూడన్నా. ఆ భయం ఎలా ఉంటుందంటే అప్పటి వరకు నువ్వు పోవాలి లేదంటే నువ్వు ఉండాలి, ఇంకా క్లియర్గా చెప్పాలంటే నేను పోయినా పెద్ద పట్టించుకునే వాళ్ళు లేరని ఫీలింగ్ ఉంటావు. నువ్వు ఎప్పుడైతే కుటుంబం గురించి బాధ్యత తీసుకుంటావో ఎంత జాగ్రత్త వస్తుందంటే నీకు ఒక జ్వరం వచ్చినా సరే, అమ్మో నాకు ఏమైనా అయితే నా కుటుంబం ఏమవుతుంది. చెప్తున్నా కదా, అందుకే నేను చెప్పేది ఏంటంటే సంపాదనే ముఖ్యం. సంపాదన ఉంటే ఇప్పుడు ఒక బెల్లం ఉంటే ఆటోమేటిక్గా చేమలు వచ్చినట్టు డబ్బు ఉంటే నీ జోబులో కానీ డబ్బు ఉండి నీ అకౌంట్లో కానీ ఒక సెట్ అయిన అమౌంట్ కానీ గట్టిగా ఉంటే ఆటోమేటిక్గా అన్ని రిలేషన్స్ దగ్గరికి వచ్చేస్తాను. అంతేగాని నీ దగ్గర లేవనుకో ఏ రిలేషన్ నీ చుట్టుపక్కల ఉండదు, ఈవెన్ నీ ఫ్రెండ్స్ కూడా ఉండరు. చెప్తున్నా కదా, అందుకే నేను ప్రతి వీడియోలో మళ్ళీ చెప్తున్నా, డబ్బు సంపాదించడమే ముఖ్యం. ఎలా సంపాదించమనే విషయం ఇప్పుడు ప్రపంచం మర్చిపోయింది. ప్రపంచం ఎక్కడ అడగట్లేదు నువ్వు ఎలా సంపాదిస్తున్నావు, నువ్వు డబ్బు ఎంత సంపాదిస్తున్నావు, నెలకి ఎండ్ ఆఫ్ ద మంత్ నీ అకౌంట్లో ఎంత ఉంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే నేను స్విగ్గీ చేసేస్తాను, జొమాటో చేసేస్తాను, ఇవి గిగ్ వర్కర్గా చేసేస్తాను, ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యే పనులు కాదు.
కొన్ని పనులు ఉంటాయి, వాటి వల్ల ఏమవుతుందంటే నీ హెల్త్ బొక్క, నీ బండి బొక్క, ముఖ్యంగా ఈ ఫుడ్ డెలివరీ, ఈ ర్యాపిడో అలాంటివి. వీటి వల్ల ఏమవుతుందంటే వచ్చే ఆదాయం కంటే నీకు జరిగే నష్టం ఎక్కువ. సో అలాంటివి ఏవి కాకుండా ఇప్పుడు అమ్మాయిలు ఫుడ్ డెలివరీలు, ర్యాపిడోలు ఇలాంటివి కాకుండా ఒక స్కిల్ అనేది డెవలప్ చేసుకో. ఆ స్కిల్ అనేది నేను ఎలా తీసుకెళ్తుందంటే, నీకు ఆ స్కిల్ డెవలప్ చేసుకునే క్రమంలో ఒక 1 year 2 years నువ్వు ఇబ్బంది పడవచ్చు. కానీ ఆ స్కిల్ అనేది నువ్వు వన్స్ నేర్చుకున్న తర్వాత ఆ 3వ సంవత్సరం నుంచి లైఫ్ వేరేగా ఉంటుంది. అలా కాకుండా ఇంకా అమ్మాయిలతోనే తిరుగుతాను, ఇంకా స్విగ్గీలు, జొమాటోలు, ఇంకా ర్యాపిడోలే చేసుకుంటాను అంటే మాత్రం అది వద్దన్న, జీవితం వద్దన్న. దాంట్లో నుంచి ఒక్కసారి బయటకు వచ్చి చూడు, నీకు ఇచ్చే రెస్పెక్ట్ ఎలా ఉంటుందో తెలుసా? నీ జేబులో డబ్బు ఉంటే ఆ రెస్పెక్ట్ని ఒకసారి ఎంజాయ్ చేయి. నువ్వు డబ్బు సంపాదిస్తూనే ఉంటావు. ఆ రెస్పెక్ట్ వన్స్ నువ్వు రుచి చూస్తే, డబ్బు ఉన్నటప్పుడు నీకు ఇతరులు ఇచ్చే రెస్పెక్ట్గా నువ్వు రుచి చూస్తే ఇంకా నీకు ఇంకా నువ్వు దిగవన్నా. నువ్వు అలా ఆ రెస్పెక్ట్ కోసమే పరిగెడుతుంటావు. సో కొంతమంది చెప్తుంటారు, ఆ డబ్బుదే ఉందిలే అన్న, మానవత్వం, నాకు మంచి అమ్మాయి దొరికింది, ఇది అమ్మాయి. మంచి అమ్మాయికైనా అన్నం పెట్టాలి కదా, మనకంటూ మనం నమ్ముకొని వచ్చిన అమ్మాయికి అన్నం పెట్టాలి కదా, ఫుడ్ పెట్టాలి కదా. అన్నం ఫుడ్ పెట్టి సరిపోద్దన్న ఈ రోజుల్లో చాలదన్న. వాళ్ళకంటూ కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చేలా నిన్ను నువ్వు ఆర్థికంగా బలపరుచుకో. ఎప్పుడు అమ్మాయిలని, ఫుడ్ డెలివరీని, ర్యాపిడోలని ఇవి అవి కాదు జీవితం. నిన్ను నమ్ముకుని నీ కుటుంబం ఉంటుంది, నిన్ను నమ్ముకుని నీ పిల్ల ఉంటుంది, నిన్ను నమ్ముకుని నీ పిల్లలు ఉంటున్నారు. ఇంకా పెళ్లి కాలం వాళ్ళకి అయితే మాత్రం మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఒక ఫిక్స్ చేసేసుకోండి. 1 కోటి రూపాయలు, 2 కోట్లు ఇంత సంపాదించాలంటే నేనేం చేయాలి అని ఒక మెంటాలిటీతో ఉండండి. అన్న మన దగ్గర ఇంకొక చెడ్డ అలవాటు ఏంటంటే, ఒక 500 ఉంటే బొక్కలే, ఖర్చు పెట్టేద్దాంలే, తర్వాత చూసుకుందాంలే, 500 కదా, 500 కదని మాత్రం తీసి పడిచేకండి. 100 అని తీసి పడిచేకండి, 10 అని తీసి పడికండి, రూపాయని తీసి పడికండి. నువ్వు నెలకు 10,000 చీటీ కట్టలేవు, నెలకు 10,000 ఒక ఇన్వెస్ట్మెంట్ చేయలేవు అలాంటప్పుడు ఒక రూపాయి చేయి. అన్న రూపాయి ఎలా చేస్తామంటే, రూపాయి ఏదో హుండీలు వేయరా బాబు ఇంట్లో. రూపాయి దాచినా సరే అదే కొన్ని రోజులకి లక్షలు అవ్వచ్చు, కోట్లు అవ్వచ్చు. మన తలరాత అదంతా. చెప్తున్నా కదా, నీ జోబులో ఉన్న ప్రతి ఒక్క రూపాయిని నువ్వు ఎలా కాపాడుకోవాలంటే, నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడితే ఆ అమ్మాయి కోసం నువ్వు ఎంత అంటే ఏది చేయడానికైనా ఎలా సిద్ధపడతావో, డబ్బు సంపాదించే క్రమంలో కూడా డబ్బే నీకు అమ్మాయిలా కనిపించాలి, ఆ డబ్బే నీకు ప్రేయస్లా కనిపించాలి, డబ్బే నీకు లవర్లా కనిపించాలి. అలా నువ్వు చూడగలిగితే మాత్రం నిన్ను ఆపేవాడు ఎవ్వడం ఉండడు. సో ఓవరాల్గా మళ్ళీ చెప్పేది ఏంటంటే, అమ్మాయిల వెంట పడే బదులు డబ్బు వెంట పడితే నీ వెంట ప్రపంచం పరిగెడుతుంది.